హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీకి ఎక్కడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ ఎటువంటి సత్తా లేదు, బలం లేదు. తనకి నిజం చెప్పాలంటే అంత క్యాండిడేట్స్ కూడా లేరు. మున్సిపల్ కమిషన్స్ కానీ, మున్సిపల్ ఎంపీపీలను కానీ వాళ్ళు కైవసం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు కూటమి ప్రభుత్వానికి అయితే లేవు. కానీ దౌర్జన్యంతో కానీ, ప్రలోభ పెట్టి కానీ, భయపెట్టి కానీ, డబ్బు ఆశ చూపించి కానీ సంబంధిత ఎంపీపీలని గెలిపించుకోవడానికి సర్వ విధాల ప్రయత్నాలు అయితే చేస్తుందో. అయితే కర్నూలు జిల్లా అదోనిలోను, అదేవిధంగా గోదావరి జిల్లా పాలకొల్లులో, మళ్ళీ తిరువూరు, మనకి తెలుసు కృష్ణా జిల్లా తిరువూరు, ఈ 3 జిల్లాల్లో ఎంపీపీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 3 జిల్లాల్లో కూడా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి బలం లేదు. కానీ అక్కడ వాళ్ళ మున్సిపల్ కమిషనర్స్, ఎంపీపీలు వాళ్ళే గెలవాలని అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం భారీ ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సిబ్బంది మాత్రమే అక్కడ అధికారంలో ఉన్నారు. సో ఎట్లాగైనా వైఎస్ఆర్సీపీ వారిని మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, సమాధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించుకొనైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రావాలి, లోకల్గా మున్సిపల్ ఎలక్షన్లో కూడా గెలవాలి, వాళ్ళ ఎంపీపీలే ఉండాలి అనేసి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కర్నూలు జిల్లాలో తీవ్ర ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రలోభ పెట్టి, లొంగ తీసుకుని, భయపెట్టి, బెదిరించి ఏదో విధంగా కర్నూలు జిల్లా టీడీపీ కైవసం చేసుకోవాలి. కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ అంతా కూడా చాలా 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 పకడ్బందీగా ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీని దాటి ఎట్టే పరిస్థితుల్లోనూ బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దానికి సంబంధించి లోకేశ్వరి అనే ఒక ఎంపీపీని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తల్లకిందులుగా తపస్సు చేసిన అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కదిలించలేరు అనే విషయం తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీపీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లోకేశ్వరి గారు కర్నూలు జిల్లా అదోని నుంచి లోకేశ్వరి వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు పిక్కోలేక లాక్కోలేక వస్తున్నారు, ఏం చేయలేకపోయామే అని. అయితే అదేవిధంగా నెక్స్ట్ తిరువూరుకి కనుక మనకు వచ్చినట్లయితే తిరువూరులో చాలా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ కానీ, మెంబర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరినీ అడ్డుకుని, వాళ్ళందరినీ భయపెట్టి, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి, లోపరుచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. తిరువూరులో కొలికపూడి వర్గీయులు చాలా దారుణంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వారిని అడ్డుకోవడం జరుగుతుంది. దానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్ టీడీపీ కండవాలతో హాజరు కావడంతో వైసీపీ కార్యకర్తలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొంతమందిని ఆల్రెడీ డబ్బులు పెట్టి కొనేశారు. అందుట్లో కొంతమంది కౌన్సిలర్స్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు టీడీపీ పార్టీ కండవలు వేసుకుని రావడంతో గో బ్యాక్ అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తీవ్రమైన స్థితిలో విరుచుకుపడ్డాయంట. దీంట్లో దేవినేని అవినాష్ ఒక యువ నాయకుడు దీని గురించి మాట్లాడుతూ ఇతరులు వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి వేరే వాళ్ళ కండవలు వేసుకుని ఎలా వెళ్తారంటూ మాట్లాడటం జరిగింది. అయితే తిరువూరులో మొత్తం 20 స్థానాలు ఉంటే 11 స్థానాలు కూటమికి రావాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో 11 స్థానాలు కూటమి ప్రభుత్వానికి వచ్చేసి తిరువూరు ఎంపీపీ
కూటమికి కైవసం చేసుకునే అవకాశం లేకపోవడంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడటంతో తిరువూరు ఎన్నికని పోస్ట్‌పోన్ చేశారు. పోస్ట్‌పోన్ చేయడం అంటే మనకి తెలుసుగా, దొంగ చేతికి తాళాలు వచ్చినట్టే అన్నమాట. దొంగ చేతికి తాళాలిచ్చి నీ ఇష్టం రా బాబు, ఏమేం చేసుకో, నీకు ఒక రోజు 24 అవర్స్ టైం ఇస్తున్నా అనేసి వాళ్ళని ప్రేరేపించడం. ఇప్పుడు తిరువూరులో వైఎస్ఆర్‌సీపీయే గెలుస్తది. దానికి సంబంధించిన బలాబలాలు ఉన్నాయి. ఎవరు కూడా 20 మంది కౌన్సిలర్స్‌లో ఎవరు కూడా వైఎస్ఆర్‌సీపీని వీడి కూటమికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. సో తిరువూరు ఎంపీపీ వైఎస్ఆర్‌సీపీ వశం అవుతుంది. దీన్ని తట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి లేక ఇప్పుడు పోస్ట్‌పోన్ వేయడం జరిగింది అక్కడ. పోస్ట్‌పోన్ జరిగితే ఏమవుతుంది, 24 అవర్స్ టైం దొరుకుతది. భయపెడతావో, ప్రలోభపెడతావో, దాడి చేస్తావో, దాచేస్తావో నీ ఇష్టం. మనం చూసాం కదా తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్‌లో ఏం జరిగింది? అందరిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి, దాచేసి వారితో దొంగతనంగా భయపెట్టి సంతకాలు చేయించుకోవడం జరిగింది. ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తిరువూరులో. రేపటి వరకు టైం ఉందంటే అబ్బో కూటమి వాళ్ళు ఊరుకుంటారా? తాట తీసేస్తారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎక్కడైతే కూటమి గెలవలేదు పరిస్థితులకు వెళ్తుందో అక్కడ మాత్రం పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు ఎలక్షన్స్. దీని వెనక అసలు కుట్ర ఏంటనేది మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నశించాలి పోలీస్ వైఖరి, నశించాలి పోలీస్ వైఖరి, నశించాలి పోలీస్ వైఖరి, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. రావాలి 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 కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. పోలీస్ వైఖరి, పోలీస్ వైఖరి, పోలీస్ వైఖరి. ఇంకొక జిల్లా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ జిల్లా వచ్చేసి గోదావరి జిల్లాలో పాలకొల్లు అంటేనే మనందరికీ తెలుసు, నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రదేశం. నిమ్మల రామానాయుడు అంటే మీ అందరికీ తెలుసు కదా, మంచి కమెడియన్ గా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిపోయారు ఒకే ఒక డైలాగ్తో. నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అంటూ ఊరూర సైకిల్ మీద తిరిగి పూతరేకులు ఇంటికి తీసుకురమ్మని, జుట్టు తేనె కావాలని, గొంతెమ్మ కోరికలన్నీ కోరి ప్రజల్ని మోసం చేశాడంటూ ఇప్పుడే లోకల్గా ఆయన పైన చాలా చాలా విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన దగ్గర ఈ 2-3 ఎంపీపీ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏది ఇక్కడ పాలకొల్లులో. సో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ఆయన నిమ్మల రామానాయుడు. ఆయన కాన్స్టిట్యున్సీలో గెలవాలంటే ఎలమంచిలో జరుగుతుంది ఎంపీపీ ఎలక్షన్స్. అయితే ఎలమంచిలో కూడా వైసీపీని తాకిడిని తట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అక్కడ. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే కౌన్సిలర్స్, నువ్వు తంతావా, చంపుతావా, డబ్బు పెట్టి కొంటావా, ఏమేం చేసుకో, మేము వెళ్ళేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయడం కోసం. మేము ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ పక్షానే, నువ్వు ఏం పిక్కుంటావో పిక్కు అంటూ కూటమికి సవాల్ విస్తూ ఉన్నారు. ఇంకేం చేయలేక అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు అటు ఇటు కాకుండా మిగిలిపోయిన కాన్స్టిట్యున్సీ ఆ ఏరియా ఏదంటే, జిల్లా ఏదంటే మనకి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలోనే తిరువూరులో కొలికిపూడి చేస్తున్న దౌర్జన్యాలు ఇవన్నీ చూసినట్లయితే అక్కడికి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా ఇక్కడున్న పరిస్థితులను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. ఎంతమందిని అయితే కొన్నారో వాళ్ళందరికీ టీడీపీ మెల్ల తువాలేసి పంపిస్తూ ఉన్నారంట. దాన్ని అడ్డుకుంటున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి టీడీపీకి ఎలా ఓటేస్తారంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఎలక్షన్స్ అనేవి వాయిదా పడటం జరిగింది. దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యమే అస్త్రంగా మారి ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తు కూనీ చేస్తున్నా కూడా నోరు మెదపని పోలీస్ వ్యవస్థలు, ఎలక్షన్ వ్యవస్థలు వీటన్నిటి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది సిగ్గు లేకుండా డబ్బులు కమ్ముడిపోతుంటే, కొంతమంది డబ్బు కన్నా, భయం కన్నా, ప్రాణం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటున్నామనే గర్వమే చాలా గొప్పది అంటూ ఏమేం చేసుకొని చంపుకున్నా పర్లేదు, మేమైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే ఉంటూ ధైర్యంగా చెప్పేస్తూ ఉన్నారు. ఒక విషయంగా చెప్పాలంటే
అది సామాన్యమైన విషయం కాదు. అధికార పార్టీకి ఎదురు నిలిచి, జగన్ పక్షాన నిలిచి, వాళ్ళ ఎంపీపీలని జిల్లాల్లో గెలిపించుకోవటం అంటే నిజంగా కత్తి మీద సాము లాంటిది. ఎంతో దమ్ము, ధైర్యం ఉంటే తప్పించి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి నమ్మకస్తులు దొరకలేదనేది మాత్రం వాస్తవం. జగన్‌ని నమ్మారు. నిన్న ఈరోజే చూస్తున్నా. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఆర్‌జీవి గారన్న మాట గుర్తొచ్చింది. జగన్ అంటే నాకిష్టం కాదు. జగన్ క్యారెక్టర్ అంటే నాకిష్టం అంతే. రియల్ క్యారెక్టర్ అంటూ మాట్లాడారు. క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా సినిమాటోగ్రాఫర్ కూడా మాట్లాడుతూ రియల్ హీరోని మన సినిమాల్లో చూస్తాం. రియల్‌గా చెప్పాలంటే నేను చూసిన మొట్టమొదటి హీరో జగన్మోహన్ రెడ్డి అంటూ చెప్పడం జరిగింది. 'చోటా కే నాయుడు' సినిమాటోగ్రాఫర్. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని మోసం చేస్తే అంతకన్నా తప్పు ఇంకోటి లేదు. ఆల్రెడీ ప్రజలు ఆయన్ని మోసం చేశారు. సంక్షేమ పథకాలన్నీ తినేసి ఆయన్ని ఊసి పడేశారు. అటువంటి తరుణంలో ఓడిపోయిన పార్టీకి అండగా నిలుస్తూ తమ ఎంపీపీల కోసం ప్రాణాల్ని ఇస్తా అన్న డబ్బుని త్యజించి జగన్ పక్షాన్ని నిలవడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికి కూడా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో అధికారం గనక వైఎస్ఆర్‌సీపీ పార్టీకి దక్కితే జరగబోయే పరిణామాలు కూటమి ప్రభుత్వాన్ని ఊహనకు కూడా అందవన్నమాట. అర్థం చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్‌ని తెలియజేయండి.